వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామం నందు శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం 3 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. తాల్వాయిపాడు గ్రామం 18వ శతాబ్దంలో అప్పటి రాజులు రాజ్య విస్తరణలో భాగంగా రాజ్య విస్తరణతో పాటు ప్రజలు సుఖ సంతోషాలతో రాజ్యము సిరి సంపదలతో తిరుగులేని సామ్రాజ్యాధిపత్యం ఉండేలా ఈ ప్రాంతంలో వేద పండితులచే హోమాలు క్రతువులు నిర్వహించారని, దానికి ప్రతిఫలంగా అప్పటి రాజులు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులకు ఈ ప్రాంతాన్ని అగ్రహారంగా ఇవ్వడం జరిగిందని, అందువలన ఈ ప్రాంతంలో వెలిసి ఉన్న దైవములను దర్శించుకుని భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయన్న నిదర్శనాలు కోకొలలు. అలాంటి వేద భూమిగా అగ్రహారంగా పేరు పొందిన తాల్వాయిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మితమైన ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కోరుచున్నారు. మే నెల 6వ తారీఖు బుధవారం సాయంకాలం 4 గంటల నుండి శ్రీ మహాగణపతి పూజతో ప్రారంభమై 8వ తేదీ శుక్రవారం సాయంకాలం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవంతో ముగియును. కార్యక్రమాలు జరుగు 3 రోజులు అన్న ప్రసాదాలు ఉంటాయని భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు కోరుచున్నారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు గ్రామంలో పురాతనంగా మాకు దేవాలయం కావాలనుకున్నాము. ఇప్పుడు ఆ దేవాలయం రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టించాము. దానికి 6వ తారీఖు నుంచి 7, 8 3 రోజులు కుంభాభిషేకం జరుగుతుంది. 6వ తారీఖు మహాగణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. కంకణాలు కట్టుకోవడము 6వ తారీఖు. 7వ తారీఖు ఉదయాన్నే గోమాత పూజ, మహాగణపతి పూజ, కుంకుమార్చన, సహస్రనామాలు వీటితో స్టార్ట్ అయ్యి శిలా విగ్రహాలని గ్రామం ఉత్సవం జరిపించి తర్వాత 8వ తారీఖు ఉదయము ఆ విగ్రహాలని ప్రతిష్ఠిస్తాము. మళ్ళీ 4 గంటలకి ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం చేసి మళ్ళీ 8వ తారీఖు ఆ ఉత్సవ విగ్రహాల్ని గ్రామం అంతా ఊరేగిస్తాము. భరతనాట్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. 3 రోజులు అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ గ్రామోత్సవానికి, ఈ కుంభాభిషేకానికి చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము.